సార్ మీరు బషీర్ గారు ఎందుకు సినిమాలు చేయట్లేదు అంటే ఇంతకు ముందు కూడా చూసాం మీ డి షోలో చూసాము అప్పుడు మేము చిన్న ఊళ్ళు ఉంటాం కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అండ్ చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు కొరియోగ్రాఫర్ అంటే ఇప్పుడు నేను టీవీ షోలో చేసినప్పుడు అప్పుడు 2009 అంటే నేను 2009 లో చేసినప్పుడు నాకు కొరియోగ్రాఫర్ కార్డు లేకుండా ఓన్లీ నేను డాన్సర్ కార్డు కోసమే ట్రై చేసిన డాన్సర్ కార్డు కోసం ఏపీలో డాన్సర్ సీన్ లో ట్రై చేసి ఎక్కడ కూడా సాంగులు రాలే ఛాన్స్లు ఇవ్వలే నాకు అప్పుడు టీవీ షోలు చాలా చేసేవాడిని అనమాట ఇక సైడ్ డాన్సర్గా చేయాలని కోరిక ఎక్కువ ఉండే అప్పుడు అమ్ములు అనే సినిమాలో సైడ్ డాన్సర్గా చేసిన అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు నాకు దాని తర్వాత నేను 2012లో IFDDA ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అనమాట ఇది చాలా పెద్ద కార్డు అనమాట ఇది 4 లక్షలు పెట్టి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా దాని తర్వాత 2014లో TFDDA తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ ఇది సెక్రటరీ కార్డు అండ్ మాస్టర్ కార్డు కూడా ఈ 2 కార్డ్స్ తెచ్చుకున్న తర్వాత నన్ను ఈ 12లో కార్డు తెచ్చుకున్న తర్వాత నేను కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుంటా తెలుగు యూనియన్ సినిమా వాళ్ళు నన్ను ఇక్కడ కొరియోగ్రాఫర్ చేయలే ఇది ముంబై కార్డు ముంబై డాన్సర్లను పెట్టుకోవాలి ముంబై అసిస్టెంట్ని పెట్టుకోవాలి అని పెద్ద పెద్ద సినిమాలు వస్తే ఆపారు నాకు చేయనీలే దాని తర్వాత 14లో మేమందరం ఎవరైతే ముంబై కార్డు తెచ్చుకున్న అందరం కలిసి తెలంగాణ యూనియన్ పెట్టుకున్న తర్వాత ఇది తెలంగాణ యూనియన్ తెలంగాణలో చెల్లదు తెలంగాణలో ఫేక్ యూనియన్ పెట్టాలని చెప్పి ఎలిగేషన్ సృష్టించి సినిమా సాంగ్లు చేయనీలే అప్పటికి నాకు ఈ ముంబై కార్డు ఉన్నప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలే ఏంటి చేయనీలే సాంగులు చేయనీకపోగా చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు అనమాట ఎట్లా అంటే ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి ముంబై వాళ్ళు ముంబై కార్డు సాంగులు చేయలేదు తెలంగాణ యూనియన్ ఉన్నప్పుడు తెలంగాణ యూనియన్ ఇది చేయనియరు వీళ్ళు ఎట్లా అంటే ఒక ఎవరైనా కొరియోగ్రఫీ బాగా చేస్తారని తెలిస్తే వాళ్ళు రానియరు అనమాట ఫస్ట్ అందుకోసం కొత్త వాళ్ళు లేకపోవడానికి కారణం ఏంది ఇప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో 1300 మంది ఉంటారు 1300 మందిలో ఎంతమంది కొరియోగ్రాఫర్లు చేతుల ద్వారా లెక్క పెట్టుకోవచ్చు 1 2 3 4 4 5 ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళకి పోటీ వీళ్ళు చేయొద్దు వేరే వాళ్ళని చేయనియొద్దు కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇవ్వరు చేసేవాడిని ఆపుతారు కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇస్తే మా వర్క్ ఆడబోతుంది మా టాలెంట్ పడబోతుంది ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంత బిజీ ఆయనకే 10 సినిమాలు వస్తున్నాయి సుట్టేస్తున్నాడు అదే కొత్త వాళ్ళకి ఏంటి మస్తు ఛాన్సులు మేము చేయబడడానికి కారణం కూడా ఏంటంటే తెలంగాణ కార్డు ద్వారా చేస్తేనేమో ఇది ఫేక్ యూనియన్ ఇది నాన్ మెంబర్స్ యూనియన్ అని చెప్పటం ప్రొడ్యూసర్లకి వీళ్ళకి బాంబే కార్డు మేము చేస్తేనేమో ఇది చాలా ఎక్కడో కార్డు దీనికి బాయ్స్ని అక్కడ వాళ్ళని పెట్టుకోవాలి సార్ మీకు చాలా తలకాయ నొప్పి అని చెప్పి ఆపడం అందుకోసం మేము చేయబడడానికి కారణం ఏంటంటే ఎంత ఫేక్ కొంతమంది ఉన్నారు టాలీవుడ్ లో ఇది ఒక మాఫియా నడుస్తుంది పెద్ద మాఫియా రీసెంట్ గా కూడా మీకు 20 days క్రితం మా తెలంగాణ యూనియన్ నుంచి ఒక పిల్లగాడు సాంగ్ చేస్తుంటే పోయి ఏపీ యూనియన్ క్యాషియర్ వీళ్ళందరూ పోయి అక్కడ గర్ల్స్ని ఇది ఆల్బమ్ సాంగా సినిమా సాంగా డైరెక్ట్ పోయి అడగటం అది ప్రొడ్యూసర్కి తెలిసింది ఎవరమ్మా వాళ్ళు ఎవరు వచ్చారంటే తెలుగు యూనియన్ నుంచి వచ్చేసారంటే ఎందుకు వచ్చారంటే మమ్మల్ని ఆల్బమ్ సాంగా తెలుగు సాంగ్ అని అడిగి సినిమా సాంగ్ అని అడిగారు సార్ అంటే ఎందుకు అడగాల వాళ్ళని అడిగితే ఇప్పుడు వేరే కొరియోగ్రాఫర్కి అతని మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుందా కదా అంటే తెలంగాణ కొరియోగ్రాఫర్ సాంగ్లు ఇస్తే ఇంతమంది వచ్చి అడుగుతారా అని ఉంటుందా ఉండదా జస్ట్ అది చేసేది ఇది అనమాట ఫస్ట్ అయితే ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఇది చేయబట్టికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకో జైల్లోకి కూడా పోయారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎదగరు ఇంకొకళ్ళు ఎదగనేరు అనమాట అలా ఉంటది అంటే ఇప్పుడు సపరేట్ మాఫియా టాలీవుడ్ లో ఇంకొక డాన్స్ అసోసియేషన్ ఉంది కదా ఇది తెలుగు ఉంది తెలంగాణ ఉంది తెలుగులో మీరు ఎందుకు జాయిన్ అవ్వలేదు తెలుగులో జాయిన్ కానీలేగా మమ్మల్ని హైట్ ప్రాబ్లం అని చెప్పి మా కార్డు ఇవ్వలే నా ఒక్కడికే కాదు నాలాంటి ఆట సందీప్ ఏంది ఆట బన్నీ ఏంది బెన్నీ విజయ్ మాస్టర్ ఏంది వీళ్ళందరికీ కూడా హరినాథ్ రెడ్డి పరిస్థితి ఏమైంది డి టైటిల్ వినకంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ కాదుగా వాళ్ళందరూ తొక్కడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే టీవీ షోలను ఎవరిని కూడా రానిలే వీళ్ళు వస్తే ఎక్కడికో వెళ్ళిపోతామని సన్నీ అని ఒక ఆయన ఉండేవాడు సుబ్రాంత్ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు ఏరి ఇల్లంతా కార్డులు ఇవ్వకపోవడం కారణం డి కొరియోగ్రాఫర్లు ఎంతమంది ఉన్నారు D3 అయిపోయిన తర్వాత ఎంతమంది ఫైనల్ అయ్యారు ఎవడన్నా అవపడుతున్నా ఇదే కారణం వీళ్ళకి కార్డు ఇవ్వరు కార్డు ఇస్తే 5 సంవత్సరాలు ఆగాలంటారు 5 సంవత్సరాలు అసిస్టెంట్ చేయాలంటారు 5 సంవత్సరాలు ఇది చేయాలంటారు సొంత పెత్తనం అనమాట వీళ్ళు ఏంటంటే ఇట్లా ఆపుతే ఏంటంటే మా వాళ్ళే పాతోళ్ళే ఉండొచ్చు పాతోళ్ళే చేసుకోవచ్చు కొత్త వాళ్ళు చేయవద్దు అనమాట అంటే వాళ్ళ మనుషులకు ఏమైనా ఇప్పించుకుంటారంట వాళ్ళ మనుషులకి ఇప్పించుకుంటారు నా కార్డు నాకు లారెన్స్ మాస్టర్ 50,000 కట్టిందండి ఎడిపోయినా కూడా తెలియదు అలా వాళ్ళకి ఇప్పించుకోరని ఐడియా ఉంది లారెన్స్ మాస్టర్ ఇప్పుడు నాకు కలిస్తే తప్ప నేను తెలియదు
మాస్టర్ నాకు ఇచ్చిన 50,000 ఎక్కడ పోయినాయి అని అడగడానికి కూడా ఆయన దొరకట్లేదు. లారెన్స్ మాస్టర్ 50,000 ఇచ్చారు నాకు డాన్స్ కార్డు తీసుకోమని ఏపీలో. అది ఎటు పోయినా కూడా తెలియదు. నేను పోయి అడుగుదామంటే మా సినిమాకి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా ఎంత రాజకీయం ఉండదు తెలుసా, ఓన్లీ తెలుగు డాన్సర్స్ యూనియన్ లోనే ఉంది. వాడు ఎదగడు ఇంకోటి ఎదగొద్దు. మిగతా ఇండస్ట్రీలు అందరూ నాకు బాంబే కార్డు ఇచ్చారు, నాకు ఎందుకు ఇచ్చారు పోయి మాస్టర్ కార్డు డబ్బులు కట్టినా ఇచ్చిండు, చేసుకోలే నేను. అంటే ఇది పెద్ద కార్డు చేసుకోవచ్చు పోయి నేను. అదనమాట ఇదేంటంటే ఇప్పుడు తెలుగు యూనియన్లో కార్డు ఇస్తే నేను మాస్టర్ని అయితేనా అడకదెంగటోడిని అయితేనా, వీళ్ళకి ఎందుకు కార్డు ఇవ్వాలి కదా ఫస్ట్. నువ్వు కార్డు ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నావు జనాలు? వాడు తిన్నాడు ఇంకొకటి తినేయండు. హైట్ తక్కువ, హైట్ తక్కువ, నువ్వు డాన్సర్ కాడలేవు. ఇదే నాకు చెప్పిన 10 సార్లు అడిషన్కి పోతే ఇదే నాకు ఇస్తే కదా. గణేష్ మాస్టర్ ఏటండి, శేఖర్ మాస్టర్ ఏటండి, ఫీల్ మై లవ్ సాంగ్ చేసిన నిక్సన్ మాస్టర్ ఏటండి. ఇది కావాలని మోసం అనమాట. ఇది ఒక కుట్ర, ఎవడు ఎదగొద్దు. ఇప్పుడు D10 రాజు ఎక్కడ 50,000 పోగొట్టుకున్నాను ఇంటర్వ్యూలో చెప్పుకుంటున్నాను, 5 లక్షలు పోగొట్టుకున్నాను. ఎవరు దొబ్బిండండి? తెలుగు యూనియన్కి కొంచెమైనా ఉండాలి కదా. ఈ డాన్సర్ పేరు మీద 5 లక్షలు ఎవరు దొబ్బిండి? ఎంతమంది రైతున్నా ఇట్లా అని చెప్పి వాళ్ళు నిఘా పెట్టాలన్నా లేదా? అంటే చేసింది వాళ్ళోడే కాబట్టి వాళ్ళు చెప్పరు. అదే జానీ మాస్టర్ ఏదైనా తప్పు చేస్తే ఇంటర్వ్యూలు ఇస్తారు వచ్చి. ఇలా ఉంటుంది అనమాట. ఎవరు అడిగేటోళ్ళు లేక చెప్పేటోళ్ళు లేక నా లైఫ్ ఖరాబ్ కావడానికి కారణం తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది కుట్రగాళ్ళు. ఓన్లీ తెలుగు యూనియనే నా లైఫ్ ఖరాబ్ కావడానికి కారణం. చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మిగతా డాన్స్ మాస్టర్స్ కూడా ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. స్టిల్ అవపడుతుంది కానీ ఇప్పుడు ఎవరున్నారండి, ఎవరు కొరియోగ్రాఫర్ అయ్యారు? ఎంతమందో. అది కూడా కొట్టుకోని అవకాశాలు బతిలాడి ఎవరికి ఇస్తుంది? అంటే మీరు సపరేట్ గా ఆల్బమ్ సాంగ్స్ చేసుకోవడానికి కూడా ఉండదా? చేసుకోవచ్చు. ఆల్బమ్ సాంగ్లు చేసినప్పుడు టీవీ సినిమాలోకి ఎట్లా వస్తాయండి? ఆల్బమ్ సాంగ్ కి సినిమాకి చాలా తేడా ఉంటుందండి. సినిమా అంటే పెద్ద ప్రపంచం, అది ఆల్బమ్ సాంగ్ చిన్నది. అలా రానియాలి కదా. ఇప్పుడు నాకు సినిమా నువ్వు ప్రొడ్యూసర్ నాకు ఇచ్చినావంటే నీకు ఎన్ని కాల్స్ పోతాయో. వాడికేం సార్ శేఖర్ మాస్టర్ ఫ్రీగా చేస్తానంట సాంగ్, 10 కాల్స్ పోయే వరకు నీ భయం నీకే ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇది తొక్కటం ఇంకేమన్నా అంటే ఇంకా అసలు ఏం లేకుండా చేయడమే. ఫస్ట్ ఫోన్ నీకు వెళ్ళిపోతుంది కూడా. వాడికేంది సార్ ఇచ్చేది, నేనే ఫ్రీగా చేస్తా మీకు, నేనే ఫ్రీగా చేస్తాను శేఖర్ మాస్టర్ చెప్తాడు డైరెక్ట్. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ విధానం ఎట్లుంటది? మంచోడు. ఆయనను కూడా చాలా మంది కావాలని తొక్కిరు. క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు, వాళ్ళ యూనియన్లో ఆయన ఒక నెంబర్ 1 టాప్లో ఉండని కావచ్చు. వాళ్ళ యూనియన్ వాళ్ళకే పుల్లలు పెట్టారు చాలా మంది. ఎందుకంటే ఈయనకంటే ఎక్కువ ఎదుగుతున్నాడు కదా. బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిండ్రు. బాలీవుడ్ ఏందండి, ఆయన సౌత్ ఇండియా కొరియోగ్రాఫర్, ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయిపోయి. అది కుళ్ళు ఉంటది. ఆయన ఏది పట్టినలా బంగారమే, ఆ బంగారాన్ని చెడగొట్టాలా, చెడగొట్టేసారు. ఇప్పుడు సాంగులు చేస్తున్నా పాప మొత్తం శేఖర చేస్తున్నాడు, మొత్తానికి లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కి ఛాన్సెస్ వచ్చే అవకాశం లేదు. రంజాన్ అని ఊరుకున్నాడు, ఆయన చేస్తాడు. మేము ఆయన పిలిచినా మా యూనియన్లోకి రమ్మని కూడా, కానీ చేస్తాడు, చేసుకుంటాడు కంపల్సరీ. అంటే ఇప్పుడు తెలుగు యూనియన్ ఉన్నాడు. కార్డు తీసే హక్కు ఎవరికి లేదండి. గవర్నమెంట్ జాబ్ తీసే హక్కు ఎవరికి ఉండదు. ఓన్లీ సస్పెండ్లే చేస్తారు అంతే. ఎవడైనా సస్పెండ్ చేయాల్సిందే. 5 సంవత్సరం చేస్తావా 10 సంవత్సరాలు చేస్తావా, ఎవరికి హక్కు లేదు. ఒక్కసారి వచ్చిందాన్ని కార్డు ఇచ్చారు తీసుకుండు, సస్పెండ్ చేస్తారు అంతే. మళ్ళీ కంపల్సరీ కొనసాగుతాడు. మళ్ళీ ఆయనే టాప్ లో ఉంటాడు. చెడపకురా చెడేవు అంటారు చూసారా. కొట్టినోడు ఎప్పుడు అంతే ఉన్నాడు, లేపుతూనే ఉన్నాడు. ఇప్పుడు నన్ను టిక్ టాక్ నుంచి నన్ను బ్యాడ్ కమెంట్ పెట్టి తొక్కుతూనే ఉన్నారు. నేను ఇంకా మంచి ప్రజెంట్ తెలుగులో నేనే ట్రెండింగ్ లో ఉన్నా లేదా?